మటన్ కీమాకు కావలసిన పదార్థాలు: లవంగాలు ఒక 4, దాల్చిన చెక్క కొద్దిగా, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక చిన్న ఎర్రగడ్డ సన్నగా కోసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర తరుగు, ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము, ధనియాల పొడి, కారం పొడి, అందులోనే పసుపు, రుచికి సరిపడా సాల్ట్ మనము ఇందులోనే వేసుకుందాం. మరి తక్కువ వస్తే మళ్ళీ ఇంకోసారైనా వేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ కొద్దిగా తగ్గించే మనము సాల్ట్ని ఇందులో యాడ్ చేసి వీటన్నింటినీ ఫస్ట్ మనము గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక 1/2 కేజీ మటన్ కీమా తెప్పించానండి. అది బాగా శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా ఈ మాదిరి నీళ్ళన్నీ వంపేసి కైమాను కడిగి ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత కైమా వంటలు ఎలా చేయాలనో చూద్దాం. ముందు ఇవన్నీ మనము మిక్సీకి ఆడించుకోవాలి. ఈ మసాలా అంతా కలిపి ముందు మిక్సీ ఆడించుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాని మనం కడిగి పెట్టుకున్న కైమాలో వేయాలి. కైమాలో వేసి కలపాలి. ఇందులోనే మనము కారము, పసుపు అన్నీ వేసాం కాబట్టి ఇంకా మనం ఇంకేం దీంట్లో వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెత్తగా ఈ మసాలా అంతా పట్టించిన తర్వాత ఒకసారి మిక్సీకి వేయాలి. మెత్తగా మిక్సీకి వేయాలి. కొద్దిగా తీసుకుంటూ మిక్సీకి వేయాలి. మిక్సీకి ఈ విధంగా నున్నగా కైమానంతా పట్టేయాలి. మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత మనము తగినంత సైజులో బాల్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని అన్నిటినీ దాంట్లో ఉండే నీరంతా బయటికి వచ్చేంత వరకు మనం వీటిని సన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. తర్వాత చూపిస్తాను. ఈ విధంగా మనము ఇందులో నీరంతా ఇంకిపోయేంత వరకు మనము చిన్న మంట మీద దీన్ని ఫ్రై చేయాలి. చూడండి, నీరంతా ఇంకిపోయిన తర్వాత ఈ విధంగా మనకు కైమా అనేది ఉంటుంది. దీన్ని ఇక్కడే మనము దగ్గర ఉండి ఈ విధంగా కైమాని కలబెడుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. ఈ కైమా బాల్స్ అనేవి రెడ్ కలర్ వచ్చేంత వరకు మనము దీన్ని ఫ్రై చేయాలి. ఈ విధంగా కైమా అంతా మొత్తము ఆయిల్ మొత్తం పైకి వచ్చింది చూడండి. అంతవరకు మనము ఈ కైమాని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి. మనకు మధ్యలో నూనె తక్కువ వస్తే ఒక టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ వేసినప్పుడు నూనె సరిపోలేదంటే ఇంకొద్దిగా ఆయిల్ వేసి మనం ఈ విధంగా కైమాని మనము ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. కైమా రెడీ. లాస్ట్లో మనము కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఓకే, ఇంతే అండి. అన్నం పప్పులేకి కైమా చాలా బాగుంటుంది. రసమన్నంలో కానీ పప్పన్నంలో కానీ ఈ కైమా ఒక్క ఉంట వేసుకొని మనం తిన్నామంటే ఆహా అనాల్సిందే. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా రెడీ. లైక్ అండ్ షేర్.